చంద్రయ్య నేను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏమైనా నిధులు కేటాయించిందా? ఏంలా వీరేశం సీసీ రోడ్లు పెట్టిండు 10 లక్షలతో. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో మీ గ్రామం ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏం పనులు కాలే మా ఊళ్ళో. కనీసం మంచినీళ్ళ గురించి బోరు కూడా వేయలే. అయితే మీకు మన ఎమ్మెల్యే వేముల వీరేశం ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఏమైనా హామీలు ఇచ్చిన మీ గ్రామానికి? ఇచ్చిండు. ఏమని చెప్పిండు? ఇక్కడ గ్రామ పంచాయతీ లేకుంటే గ్రామ పంచాయతీ కట్టిస్తాడు, ఏమైనా సీసీ రోడ్లు ఉన్నా అయినా పని చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. వాటిల్లో ఉచిత బస్సు ప్రయాణం పైన మీ గ్రామంలో మహిళా స్పందన ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. మహిళలు మొత్తం బస్సు పోతుంది అనేది ఓకే అయింది అంతవరకు. ఇంకోటి ఆరోగ్యశ్రీది పెట్టారు, అది 10 లక్షలని, అది కూడా సక్సెస్ అయింది. ఇంకా కతిమీ చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా మొన్న వచ్చినాడు. ఈ 100 రోజులలో కతిమా గ్యారంటీలన్నీ తీరుస్తాం, మేము ముఖ్యమంత్రి దృష్టితోటి అన్ని పనులు చేస్తామని చెప్పాడు. మీ ఎమ్మెల్యే వేముల గెలిచిన తర్వాత మీ గ్రామానికి వచ్చాడు ఏమన్నా? వచ్చాడు, వస్తూనే ఉంటాడు. మీ గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఏంటండి? ఇప్పుడు ప్రస్తుతానికి సమస్యలు సాగర్ నీళ్ళు అనేవి పెట్టారు కానీ అవి వస్తలేవు. ఇక మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం, అయితే చేపిస్తామని కూడా వాళ్ళు చేసి కాబట్టి సగం చేసే పోయారు, అది పూర్తి చేసుకుందామని చెప్పిండు. అంత హామీ ఇచ్చిండు. గత ప్రభుత్వంలో దళిత బంధు ఎన్ని వచ్చినాయి మీ గ్రామంలో? దళిత బంధు మా దగ్గర ఏమి రాలేదు. బీసీ బంధు ఎన్ని వచ్చినాయి? బీసీ బంధు కూడా ఏది ఇవ్వలే అసలు. కులాల ఏజ్గా ఇచ్చింది ఏం లేదు. మీ గ్రామం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరేమన్నా? డబుల్ బెడ్రూమ్లు అసలే లేదు. గతంలో ఇంద్రమాయంలో కట్టించిన ఇండ్లు ఏమన్నా? ఇంద్రమాయంలో కట్టించినవి ఉన్నాయి, చాలా వచ్చినాయి. అప్పుడు ఇంద్రమాయంలోనే దాదాపు చాలా ఇండ్లు వచ్చినాయి తప్ప టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఎప్పుడు ఇండ్లు అనేది రాలే ఈ విలే అసలు ఎప్పుడు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించడం చెప్పి ప్రభుత్వం చెప్పింది. దాన్ని మీ గ్రామంలో ప్రతి ఇంటికి వస్తున్నాయా? ఇంటింటికి అన్నారు కానీ ఇంటింటికి వేయలేక ఊళ్ళో 1-2 దిక్కుట్లు వేసారు నల్లాలు అంతే. ఇక అవి ఎప్పుడన్నా వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఇంటింటికి అయితే రాలేదు. రానున్న పార్లమెంట్ సభ్యుల ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ పిల్లలకి ఏం చెప్తారండి? కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి అదే పనులు చేస్తుంది అనేది చెప్తాం. కావాల్సింది రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా పార్లమెంట్ కూడా ఎంపీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ సర్పంచ్ ఎవరైతే బాగుంటుంటారు మీ గ్రామంలో? సర్పంచ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత సర్పంచ్ అయితే నిర్ణయమనే దిగిపోవడం జరిగింది. ఇక తర్వాత ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. మాది శోభనాద్రిపురం గ్రామం.